బండి అయితే మన దగ్గర కూడా వచ్చింది. పూర్తిగా జనరల్ సర్వీస్ అయితే చేస్తున్నాము. చిలుకలూరుపేటలో కేజీఎఫ్ రాయల్ ఎన్ఫీల్డ్లో జావా కూడా సర్వీస్ చేయబడుతుంది. చిలుకలూరుపేటలో మరి ఎక్కడ చేయరండి జావాకి. మనం అయితే ముందుగా ఇంజన్ ఆయిల్ ఫ్లష్ని అయితే ఇంజన్లో పోస్తున్నాము. ఇంజన్ ఆయిల్ ఫ్లష్ పోసిన తర్వాత బండిని అయితే ఒక 10 మినిట్స్ బండిని అయితే రన్ చేయాల్సి ఉంటుంది. బండి 10 మినిట్స్ ఆడిన తర్వాత ఇంజన్ ఆయిల్ బోల్ట్ని లూజ్ చేసి ఇంజన్ ఆయిల్ని అయితే మొత్తం తీసేయాలి. పాత ఇంజన్ ఆయిల్ చూడండి ఎంత మడ్డిగా తయారైపోయిందో. ఇంజన్ ఆయిల్ ఫ్లష్ని అయితే మనం ఎందుకు యాడ్ చేసామంటే హై సీసీ ఉన్న బళ్ళకి ఇంజన్ ఆయిల్ ఫ్లష్ వాడితే ఇంకొంచెం బెటర్ రిజల్ట్ అయితే ఇవ్వగలుగుతుందండి ఇంజన్. సో మనమైతే ఇంజన్ ఆయిల్ ఫ్లష్ని అయితే యాడ్ చేసాము. దీని తర్వాత మనమైతే మోటూల్ ఇంజన్ ఆయిల్ని 20W50 గ్రేడ్లో 7100 వేసామండి. సో మైలేజ్ పికప్ రెండు రావాలి అంటే హై గ్రేడ్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు మనం కూలెంట్ని అయితే చేంజ్ చేస్తున్నాము. కూలెంట్ తీయడానికి మనకి 10mm బోల్ట్ ఒకటి ఇస్తారండి. ఆయిల్ ఫిల్టర్ పక్కనే ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయగానే మనకి కూలెంట్ అయితే రిమూవ్ అవుతుంది. సో రిజర్వాయర్ క్యాప్ని ఊడదీయాలండి. ఊడదీసిన తర్వాత మొత్తం కూలెంట్ని అయితే బయటికి తీసి కొత్త కూలెంట్ని అయితే యాడ్ చేస్తున్నాము. కూలెంట్ యాడ్ చేసిన తర్వాత కూడా మనం 2 మినిట్స్ బండిని అయితే రన్ చేయాలి. ఆడిచ్చిన తర్వాత రేడియేటర్లో వచ్చే ఎయిర్ గ్యాప్ను కూడా మనమైతే కూలెంట్తో ఫిల్ చేసుకోవాలి. సో దీని తర్వాత మనమైతే బండికి బ్యాక్ డిస్క్ ప్యాడ్లు అయితే చేంజ్ చేసామండి. సో జావా బండి మీకు ఏదైనా ఉంటే సో ప్లీజ్ కాంటాక్ట్ కేజీఎఫ్ రాయల్ ఎన్ఫీల్డ్. ఇలాంటి జెన్యూన్ సర్వీస్ కావాలంటే వన్ అండ్ ఓన్లీ కేజీఎఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ చిలుకలూరుపేట.